వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల గోసలు అంతా ఇంత కాదు. పండించిన ప్రతి గింజను కొంటామని ప్రభుత్వం చెప్తున్న మాటల డొల్లతనం బయటపడింది. 20 రోజులుగా వడ్లు తెచ్చిన రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఈ దుస్థితిపై మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళ్తే మాక్లూర్ ప్రాథమిక సహకార కేంద్రం ఇష్టారాజ్యంగా తయారైంది. వడ్ల కొనుగోలు సీజన్ కావడంతో రైతుల నుండి వడ్లను కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించవలసిన అధికారులు బాధ్యత మరచి సంబంధిత మాగ్లూర్ సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ఎవరికి విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గంగారం అనే రైతుతో పాటు 20 మంది తెచ్చిన వడ్లను కొనకుండా ఐకేపీ సిబ్బంది సతాయిస్తున్నారు. ఇక చైర్మన్ సంగతి సరే, ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో స్థానిక రైతులకే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తాము వరి కోతలు కోసి 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదని, సొసైటీ సెక్రటరీ నిర్లక్ష్యం మూలంగానే తమ వడ్ల కొనుగోలు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఆఫీసులో 5-6 మంది సిబ్బంది ఉంటే కేవలం ఒకే ఒకరు మాత్రమే ప్రతిరోజు విధులు నిర్వహిస్తూ వెళ్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దీంతో అధికారులు లేకపోవడంతో సొసైటీలోనే ఆకతాయిలు మద్యం ప్రియులు మద్యం సేవించి ప్రాథమిక సహకార సంఘాన్ని ఓ బార్లా మార్చడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ దృశ్యాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, ఇది సొసైటీనా లేక లిక్కర్ షాపా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బాధ్యత గల చైర్మన్, సెక్రటరీ రైతులకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూడవలసిన అవసరం బాధ్యత వారికి ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. సారినప్పుడు అడ్లు చెట్టిన 10 రోజులు అవుతుండే. ఇప్పుడు అది లొల్లయ్య చైర్మన్ ఆ చైర్మన్ ఓ తిన్నారు ఏం కథలో మాకు తెలియదు. అది దానికి తాళమే చేసిర్రు, కోట్ల తిన్నారని చెప్పి తాళమే చేసిర్రు. అది తెలియలేదు. ఆ బంద్ ఉన్నది, ఆ బంద్ చేయబట్టి వీళ్ళకి ఇచ్చారు. ఈ సుప్పులో ఉన్నది వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 5 ఊళ్ళు ఇచ్చారట. 5 ఊళ్ళలో ఈ ఊరికి కొన్ని ఊరి ఆ ఊరికి ఈ ఊరు ఆ ఊరికి వాళ్ళకి అందక వచ్చింది. అందక దాన్ని ఏడియాడ మిగిలిపోతున్నాయి. వీళ్ళు కూడా కరెక్ట్ నడకొచ్చారు, కరెక్ట్ సీరియల్ మీద నడకొచ్చారు. ఒకళ్ళ సీరియల్ మీద ఒకళ్ళ సీరియల్ మీద ఒకళ్ళు నడిచినట్టే నడిపిస్తారు. వీళ్ళు కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా వీళ్ళు గవర్నమెంట్ సీరియల్ కోసం నడిపేయాలి కదా. వీళ్ళు కూడా సీరియల్ కోసం నడిపేయకొచ్చారు. ఓల మొక్కం చూసుకుంటే అది పెద్ద చూసుకుంటే వెళ్ళగొడుతున్నారు. మా దూరంలో చిన్న రైతులని ఆగు అనుకుంటే ఆపుతారు. ఇప్పుడు అది కోసి 25 రోజులు అవుతున్నది. కోసి కానుతున్నాయి కుప్పలాగా. వీళ్ళు కాదు చూడు, ఈ కెమెరా కూడా కానుతున్నది. ఇప్పటికి ఇంకా లింపు లేదు. ఏం చేయాలి చెప్పు? ఓలను అడగాల, ఓలను చేయాలా, కలెక్టర్ దగ్గరికి వాళ్ళ ఆ సింకులు వచ్చినాయి. మళ్ళీ పందులు 11 రోజు 2 కొట్టంగా 3 కొట్టిన దాకా ఉండి పందులు కావాలి వెళ్ళిపోతున్నాం. పందులు వస్తున్నాయి. పందులు అంటే పందులు నిత్య కలపడం వీరలే. మళ్ళీ 15 రోజులు ఈయన వస్తున్నాము, ఈయన వస్తున్నాం పంటున్నాము. రాత్రి ఆనబడి భయం పట్టినాం ఏమన్నా అనిపోతుందని. ఆనగిట్లా పడేనా మొత్తం వచ్చేసారి నీళ్ళు మీదికి వచ్చి మొత్తం అదండేసి పీకుతాయి. ఎప్పుడు లేచిపోతాయి? ఇక ఇది వరకు 15 రోజులు అవుతున్నది, 25 రోజులు అవుతున్నాయి సంతులు. ఇది వరకు లేచులేదు. తొందరగా సంతులు పోయి మాకు ఇప్పుడు పెట్టిన ఖర్చులు ఉన్నాయి కదా. భూమికి పెట్టిన ఖర్చులు ట్రాక్టర్లకు పెట్టినాయి, కోసినలకు పెట్టినాయి, మిషన్లకు పెట్టినాయి. 1,00,000 2 లక్షల రూపాయలు చేయబడతారు వాళ్ళకు. అది ఎన్నో ఆగుతారు పాపం వాళ్ళు. ఆదుకుంటారు. మళ్ళీ దున్నదానికి రమ్మంటే వస్తారా? రారు. ఏచింది బాగా ఇప్పుడు ఎన్నో పెడతామంటున్నారు. ఇది వరకు పెట్టలేదు. ఇక వీడికి రావాలా ఇంటికి పోవాలా, వీడికి రావాలా ఇంటికి పోవాలా, వీళ్ళ దగ్గరికి పోవాలా. అడికి పోదు అద్దమ్మ కచ్చిరాడా, ఓడు కొనం కచ్చిరాడా, బందే పెట్టేసి దాన్ని బందే పెట్టేసి దాన్ని. ఇప్పుడు చాలేదా అది ఆ చాలేక దీనికి 5 ఊళ్ళు ఇచ్చారు. మా సొసైటీ ఉన్నారు కదా, సొసైటీ బంద్ అయిపోయింది. సొసైటీ కొనాకనే ఈ ఐటోళ్ళకి ఇచ్చారు. ఇవి మా ఊరి మాణిక్ బండారు, కిషన్ నగరు, కొండూరు, మాకులూరు, సింగంపల్లి, ఓడేపి కెంపు ఇవన్నీ వీళ్ళే కొనాల. ఐసీఓ కొనాల. వీళ్ళు అంటే 4 కట్టలు 3 కట్టలు పెట్టిర్రు. ఈ నడిపించిన వాళ్ళు నడిపిస్తున్నారు. నీ తెలిసిన వాళ్ళే ఇటు పోరంటే ఇటు నింపుతారు, అటు పోరంటే అట్లు నింపుతారు. మా గంగలు పెడతారు, చిన్న చిన్న గంగలు పెడుతున్నారు. తెలిసిన ముందు పోతున్నాయి. వెనక వచ్చినేమో ముందు పోతున్నాయి, ముందు వచ్చిన వాళ్ళే వెనక పోతున్నాయి. అట్లా చేస్తారు వీళ్ళు కూడా. కింద మీద చేస్తారు నమ్మరాన్ని.